హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 85. సో 85 మోడల్ క్వశ్చను. ఇదేంటంటే 8 మార్క్స్ అడిగే క్వశ్చన్ చూశారంటే ఇక్కడ క్వశ్చను చదవడానికి సింపులే, ఆన్సర్ కూడా సింపుల్. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ చదివితే ది మీన్ ప్యాకెట్ అలవెన్స్ ఈజ్ 18 రూపీస్, ఫైన్ ది మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ. అంటే మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవాలి. మిస్సింగ్ ఏమంటే ఇక్కడ ఇచ్చిన సెకండ్ కాలంలో ఒక నెంబర్ ఇవ్వకుండా ఎఫ్ అని పెడతాడు. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, దీని పేరు వచ్చి ఫ్రీక్వెన్సీ కదా, ఒక ఫ్రీక్వెన్సీ మిస్ అయింది కాబట్టి ఎఫ్ అని పెట్టాం. సో ఈ లెక్కలో నుండి ఎఫ్ని కనుక్కోవాలి. దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ మెథడే. వేరే మెథడ్స్ యూజ్ చేశారంటే లెక్క రాదు, కన్ఫ్యూజ్ అవుతారు, వచ్చిన ప్రాబ్లం కూడా పోతుంది. సో డైరెక్ట్ మెథడ్ చేయడం బెస్ట్ యూస్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ వాడు ఇచ్చిన టేబుల్ని రాసుకుంటాం. మనకి ఏదన్నా ఇవ్వనండి, ఫస్ట్ దాని పేరు క్లాస్ ఇన్వర్స్, సెకండ్ దాని పేరు ఫ్రీక్వెన్సీ, ఇది డైరెక్ట్ మెథడ్ కాబట్టి 4 కాలమ్సే ఉంటాయి. థర్డ్ కాలం వచ్చి ఎక్స్ఐ, ఫోర్త్ కాలం వచ్చి ఎఫ్ఐ ఎక్స్ఐ. సో క్లాస్ ఇన్వర్స్ వాడు ఇచ్చింది రాసుకుంటాం. 11, 13, 13, 15, 15, 17, 17, 19, 19, 21, 21, 23. ఇవి వాడు ఇచ్చింది. వాల్యూస్ ఎంత, 23, 25 కూడా ఉంది. వాల్యూస్ రాస్తాం. వాల్యూస్ ఎంత, 7, 6, 9, 13, ఎఫ్, 5, 4. నెక్స్ట్ ఎక్స్ఐఎఫ్ కనుక్కోవాలి. ఎక్స్ఐ ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ చూడండి, 11, 13 ఆ రెండు యాడ్ చేసుకోండి. 11 + 13 = 24, దానిలో హాఫ్ 12. ఇది మధ్యలో మిస్సింగ్ నెంబర్ 12 అని కూడా చేయొచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ అయితే ఏ ప్రాబ్లం కన్నా యూజ్ చేయొచ్చు అని. మీన్లో ఏ మెథడ్ కన్నా ఇదే ప్రొసీజర్. కానీ ఇక్కడ మిడిల్ టర్మ్ మిస్ అయింది కాబట్టి అది వేసుకోవడం అనేది ఈ ప్రాబ్లంకి మాత్రమే యూజ్ చేసే మెథడ్. ఓకేనా? సో రెండు తెలిసి పెట్టుకోవడం బెటర్. మీరు ఎంత, ఇది 12. తర్వాత చూడండి ఈ గ్యాప్ ఎంత ఉంది, 2 ఉంది కదా. సో దానికి 2 యాడ్ చేసుకుంటా పోతే చాలు. 14, 16, 18, 20, 22, 24. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండు మల్టిప్లికేషన్. 12 7s 84, 14 6s 14 టేబుల్ వస్తే బెటరు, రాకపోతే ఇంకా మల్టిప్లికేషన్ చేసి వేసుకోవాలి. ఇది కూడా 84 వస్తుంది. 16 9s 144, 13 × 18. సో ఇది రాందే కాబట్టి మ్యాక్సిమం ఎవరికి వచ్చి ఉండదు, మల్టిప్లికేషన్ చేసుకుంటాం. 3 8s 24, 3 3s 1, 1 3s 3 + 2 5, 1 తో 18, 4 3 2. సో 234. నెక్స్ట్ 20 × ఎఫ్. నెక్స్ట్ 22 × 5 అంటే 110, 22 × 4 6 1 96. ఇప్పుడు చేయబోయేదే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇది మొత్తం జాగ్రత్తగా అడిషన్ చేసుకోవాలి. అడిషన్ చేసేటప్పుడు దీన్ని టచ్ చేయకూడదు. ఓకేనా? ఎందుకంటే ఇందులో ఎఫ్ ఉంది, మిగతా వాటిల్లో ఎఫ్ లేదు. సో మల్టిప్లికేషన్ చేసుకుంటాం. 4 4 8 8 4 12, 12 8 4 16, 16 6 22, 8 8 16, 4 20, 23 24, 24 ఒక 9, 24 ఒక 9 ఎంత అవుతుంది, 33. 33 ఒక 2 35. సో ఎంత, 35. 3 1 4, 4 2 6, 6 1 7.
752 ప్లస్ 20F, ఇది కూడా మర్చిపోకూడదు. ఓకేనా? ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఏం చేయాలి, దీన్ని కూడా అడిషన్ చేసుకో. సెకండ్ కాలం దీనిలో కూడా ఎఫ్ ఉంది, సో ఎఫ్ను వదిలేసి మిగిలింది అడిషన్ చేసుకుంటాం. 7 + 6 13, 13 ఒక 9, 13 ఒక 9 ఎంత 22, 22 ఒక 3 25, 25 30 34, 3 1 4 ప్లస్ ఎఫ్. ఇప్పుడు మీన్ ఫార్ములా రాస్తాం. దీనిలో డైరెక్ట్ మెథడ్ కాబట్టి మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా fi. మీన్ అంటే వాడే లెక్కలో చెప్పాడంతా 18 ఈజ్ ఈక్వల్ టు fi xi, ఇది 752 ప్లస్ 20F బై సిగ్మా fi అంటే ఇది 44 ఇంటూ ప్లస్ ఎఫ్. ఇక్కడ 18కి డినామినేటర్ 1, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. అంటే 18 ఇంటూ అంటే బ్రాకెట్ వేసుకొని 44 ప్లస్ ఎఫ్ 1 ఇంటూ 752 ప్లస్ 20F. సో 18తో 44, 18 ఇంటూ 44, 4 is 32, 4 1s are 4, 7. సో మళ్ళీ 4తోనే కాబట్టి 72, 792, 792 18F అంటే 18F మల్టిప్లికేషన్. ఇది వచ్చి 1తోనే కాబట్టి సేమ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఎఫ్లు ఎక్కువగా ఏ పక్క ఉంది, రైట్ సైడ్ ఉంది. సో ఈ 18ని రైట్ సైడ్ పంపించాలి, ఈ నెంబర్ని లెఫ్ట్ సైడ్ తెచ్చుకోవాలి. అంటే 792 మైనస్ 752 ఈజ్ ఈక్వల్ టు 20F మైనస్ 18F. ఇది సబ్ట్రాక్షన్ చేస్తే 40 ఈజ్ ఈక్వల్ టు 2F. 40 ఇది మల్టిప్లికేషన్ ఈ పక్కకు వస్తే డివిజన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. 2 1s are 2 20s are, therefore F ఈజ్ ఈక్వల్ టు 20. ఇది వాల్యూ. చూడండి చాలా సింపుల్గా అయిపోయింది. మీకున్నది ఛాన్స్ ఏమంటే దీనిలో ఈ మోడల్లో ఒకే ప్రాబ్లం ఉంది, ఇంకో ప్రాబ్లం కూడా లేదు మనకి. సో ఈ మోడల్కి ఈ ప్రాబ్లం నీట్గా నేర్చుకుంటే చాలు 8 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లం. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఆల్రెడీ 84 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అందరూ మీరు చూడాలనుకుంటే స్టార్టింగ్లో ఆల్ వీడియోస్ అని కనిపిస్తుంది, లేదా ఆల్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని కానీ క్లిక్ చేస్తే ఆ వర్డ్ని, ఆ వీడియోస్ అన్నీ 1 by 1 ప్లే అవుతుంది. సో ఈ వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.